ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రులు రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేలా విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి బాలోత్సవాల కార్యక్రమాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను చేపట్టాలని హక్కుల ఆవశ్యకతను తెలిపేందుకు ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. నాచితన ఈరోజు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి జీఎస్డీపీ వృద్ధి రేటు పెంచేందుకు వచ్చే 4 నెలల్లో చేపట్టాల్సిన ప్రణాళికపై చర్చిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 2 త్రైమాసికాల్లో సాధించిన ఆర్థిక ఫలితాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారని అధికారులు వెల్లడించారు. పూర్వోదయ పథకం ఆంధ్రప్రదేశ్లోని 3 ప్రాంతాల సమగ్ర అభివృద్దికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పూర్వోదయ పథకం, సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాష్ట్ర నిధులకి ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ నిధులను సాగునీటి ప్రాజెక్టులు, ఉద్యాన పంటల విస్తరణ, గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల కల్పనకు వినియోగించేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఉత్తరాంధ్రలో 5,000 కోట్ల రూపాయలతో వివిధ సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించిన 2 రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ముగింపు కార్యక్రమంలో తెలంగాణ విజన్ను ముఖ్యమంత్రి నిన్న సాయంకాలం ఆవిష్కరించారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా అన్ని వర్గాల వారిని సంప్రదించి పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ది ఫలాలు దక్కేలా విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. ఇందులో మేధావులను, సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈ రోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ అంకితం చేయదలుచుకున్నాం. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో హోంమంత్రిని అగ్రిగోల్డ్ బాధితులు నిన్న కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని విధాలా న్యాయం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిపారు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి తప్పకుండా న్యాయం చేస్తామని హోంమంత్రి వెల్లడించారు. చిన్నారుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి, విద్యా ప్రగతికి, వారిలోని ప్రతిభను వెలికితీసేందుకు బాలోత్సవాల కార్యక్రమాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో నిర్వహించిన అమరావతి బాలోత్సవం కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహిస్తున్న వ్యాసరచన, నృత్యం, నాట్యం, డ్రాయింగ్ పోటీలను పరిశీలించారు. ప్రతి జిల్లాలోని బాలు నిర్వహించుకుని చదువుకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీయాలి, తద్వారా వాళ్ళని సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం వైపు పయనింపజేయాలనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి కార్యక్రమం ఇది. తల్లికి వందనంతో చేసే కార్యక్రమం, మాక్ అసెంబ్లీ, ఇలాంటి అనేక అంశాల ద్వారా పిల్లల్ని వృద్ధిలోకి తీసుకురావాలని చేసే ప్రయత్నం, దానికి వేదికగా ఈ బాలోత్సవం ఉపయోగపడుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలో కూడా మాక్ అసెంబ్లీలు నిర్వహించుకునే విధంగా, అదే విధంగా బాలోత్సవం కూడా ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఒక కార్యాచరణకి నేను ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తాను. దీన్ని మరింత విస్తృతంగా, మరింత పెద్ద వేదికగా తయారు చేద్దామనేటువంటి మాటని మనం చేస్తున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
కాలానుగుణంగా వచ్చే వ్యాధులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్క్రబ్ టైఫస్పై అధ్యయనం చేసేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో కాలానుగుణ వ్యాధులను తగ్గించే చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఈ రోజు నుంచి ఈ నెల 21 వరకు రోజు 2 విడతల్లో జరుగుతాయి. ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 2,71,692 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా నిన్న సాయంకాలం వరకు 96.25% మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని టెట్ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. రాష్టంలో 133 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అభ్యర్థులకు ఎలాంటి సందేహాలున్నా జిల్లా విద్యాధికారి డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ను చేపట్టాలని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు చేపట్టిన చర్చలో కేంద్రం చేపడుతున్న ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ద్వారా మరింత పారదర్శకంగా ఓటర్ల జాబితాలు రూపొందుతాయని పేర్కొంటూ request the election commission through the law ministry is that adoption of a single unified electoral roll for state, national and local body elections, ma'am. This is very much needed because every time there's local bodies, there's assembly elections and parliament elections. Most of the time the electoral rolls are different. If not bring the Aadhaar data onto the voter ID, why can't we create the same iris, same thumb impression of the voter ID so that it becomes unique? So I request the election commission to look into that. As a regional party who is in power in Andhra Pradesh, we have come forward and we have said, please implement SIR in Andhra Pradesh. కాశీ తమిళ సంఘం కార్యక్రమంలో భాగంగా తమిళనాడు ప్రతినిధుల బృందం ఈరోజు ప్రయాగ్రాజ్ను సందర్శించనుంది. నిన్న వారణాసిలోని బంగాళీ తోలా ఇంటర్ కళాశాల విద్యార్థులకు పలువురు తమిళం బోధించి విద్యార్థులతో సంభాషించారు. సాయంకాలం నమో ఘాట్ వద్ద సందర్శకుల కోసం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే చిన్నారుల కోసం నేషనల్ బుక్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఎన్బీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో చలే కహానీ కి దునియా కార్యక్రమం ద్వారా పిల్లలు కథ చెప్పడం వంటి అభ్యాస ప్రక్రియను నిర్వహించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉభయ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగులలో 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా, తెలంగాణలోని కుమరం భీం ఆసిఫాబాద్లోని గిన్నెధరిలో 6.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశం జరగనుంది. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ల వ్యవస్థ రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి బాలోత్సవాల కార్యక్రమాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ను చేపట్టాలని నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. మానవ హక్కుల ఆవశ్యకతను తెలిపేందుకు ఈరోజు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మంత్రులు రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మారేలా విజన్ డాక్యుమెంట్ను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. చిన్నారుల్లో సృజనాత్మకత, వ్యక్తిత్వ వికాసానికి బాలోత్సవాల కార్యక్రమాలు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ